నమస్కారం అండి. చాలామంది అనుకుంటారు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు గ్యాప్ ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇద్దరి మధ్యలో 5 సంవత్సరాల లోపు ఉంటే గ్యాప్ మంచిదండి. ఎందుకు చెప్తానంటే అది మానసికంగా ఒక మనిషి మీరే మీ చైల్డ్హుడ్ అంటే మీ చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకోండి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్నప్పుడు మీకు ఏమైనా గుర్తుండదు కదా. సో ఆ అమ్మాయికి అంటే అమ్మాయి అన్న అబ్బాయి అన్న ఫస్ట్ పిల్ల ఉన్నప్పుడు ఆ చైల్డ్ 5 సంవత్సరాల లోపల ఉంటే వాళ్ళకి ఇంకొక సిబ్లింగ్ వచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా వాళ్ళు ఇద్దరు కలిసి పెరుగుతారు. సో న్యాచురల్ గ్యాప్ 2 సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ మీరు ఇచ్చారనుకోండి, సిబ్లింగ్ రైవల్రీ అని ఒకటి స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాలు ఈ పెద్ద చైల్డ్ ఒక్కటే ఉన్నాయి కదా, తనకి లేదా అబ్బాయికి ఒక రకమైన జెలసీ వచ్చేస్తుంది. ఆ జెలసీ వచ్చేసి తల్లిదండ్రుల వాళ్ళ టైము ఈ రెండో పాపకి కేటాయిస్తున్నప్పుడు ఆ చైల్డ్ కొంచెము నేను నెగ్లెక్ట్ అయిపోతున్నాను అనే అవకాశము, ఆ యొక్క థాట్ రావడం అనేది సహజము. అలా కాకుండా ఇద్దరి మధ్యలో గ్యాప్ 2 to 3 years ఉంటే అనుకోండి, ఇద్దరు కలిసి పెరిగిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే 5 years తర్వాత ఆ తల్లిదండ్రులకి మళ్ళీ రెడ్డొచ్చి మొదలెట్టినట్టు అన్నీ మర్చిపోయి ఉంటారు, అన్నీ కొత్తగా ఉంటుంది. అదే ఇప్పుడు ఈ బేబీ చిన్నగానే ఉంది, 2 years 3 years బేబీ వెనుక మనం పరిగెత్తాలి. ఎందుకంటే దేర్ సో యాక్సిడెంట్ ప్రోన్ వాళ్ళు ఉంది, కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉండాలి కదా. సో అలాంటిదప్పుడు ఇంకొకటి వచ్చేసిందంటూ పనిలో పని అన్నారు చూడండి, అలాగా ఇద్దరు కలిసి పెరిగిపోతారండి. కలిసి పెరిగిపోయి ఇప్పుడే కాదు, వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా చక్కటి సఖ్యం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ట్రబుల్ చేయరు. అదే గ్యాప్ ఎక్కువ ఇచ్చారనుకోండి, ఈ చైల్డ్ మీ అటెన్షన్ సీక్ చేస్తుంది, ఆ చైల్డ్ కూడా మీ అటెన్షన్ కోసము పాకులాడుతుంటుంది. సో ఇద్దరి మధ్యలో రైవల్రీ వస్తుంది, ఇద్దరి మధ్యలో కొట్లాటలు ఎక్కువ ఉంటుంది. సో అదే గ్యాప్ తక్కువ ఉందనుకోండి, చక్కగా కలిసి ఆడుకుంటారు, పాడుకుంటారు, చదువుకుంటారు, ఒకరి తర్వాత ఒకరు. అసలు మీకు చదువులో కూడా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో బెస్ట్ గ్యాప్ ఈజ్ మీకు కొంచెం స్ట్రెంగ్త్ అది మళ్ళీ పుంజుకోవాలా ఒక ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఒక 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చేసి దాని తర్వాత ప్లాన్ చేయడమే మంచిదండి.